హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు మీ అందరికీ ది బెస్ట్ ఉప్మా రెసిపీ చెప్తానండి. ఉప్మానే కదా అని అంత ఈజీగా తీసేయకండి. సుజీ రవ్వ, సేమ్యా, గోధుమ రవ్వ ఉప్మా కంటే రుచిలో ఇంకా బాగుండే ఈ బియ్యం రవ్వ ఉప్మాని ఒక్కసారి తిన్నారంటే ఈ ఉప్మాకి మీరు ఖచ్చితంగా ఫ్యాన్స్ అయిపోతారు. వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్తో, చల్లారిన తర్వాత మరొక టేస్ట్తో చాలా కొత్తగా ఉంటుంది. నాకు తెలిసి ఈ ఉప్మాని చాలా తక్కువ మంది తినుంటారు, కానీ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేస్తారు. అంత బాగుంటుంది మరి. ఇక ఈ బియ్యం రవ్వ ఉప్మాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్ లేదా పావు కిలో బియ్యం రవ్వ తీసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి. కాసేపు ఇలా ఫ్రై చేస్తే ఫాస్ట్గా ఉడుకుతుంది, అలాగే ఉప్మా కూడా చాలా రుచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. కలర్ చేంజ్ అవ్వాలి అనేం లేదు, కానీ 10 నుండి 15 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. మీకు ఈ రవ్వని చేత్తో పట్టుకునే అంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వని కాసేపు పక్కన పెట్టుకొని ఉప్మా చేసే కడాయి కానీ గిన్నె కానీ స్టవ్ మీద పెట్టి 3 స్పూన్ల ఆయిల్, 1 ఫుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ చప్పున ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయమినపప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. మీరు ఏ ఉప్మా చేసినా పోపు ఎక్కువగా వేస్తేనే దాని టేస్ట్ కరెక్ట్గా వస్తుంది. ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 1 ఇంచు అల్లంని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అల్లం వల్ల ఉప్మాకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. అలానే ఇలా కట్ చేసుకోవడం వల్ల వీటిని తీసి పక్కన పెట్టకుండా ఈజీగా తినేయచ్చు. ఈ అల్లం ముక్కలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత పొడవుగా కట్ చేసిన 5 లేదా 6 పచ్చిమిర్చిని వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఉప్మాలో వేసే ప్రతి ఇంగ్రీడియంట్కి దాని టేస్ట్ దానికి ఉంటుంది, కాబట్టి ఎంత వేయాలో అంత వేస్తేనే ఉప్మా టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. మిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 3 ఎండుమిర్చి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసిన 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇవి వేగేసరికి మిగతా పోపు దినుసులు కూడా కంప్లీట్గా ఫ్రై అవుతాయి. కాసేపు మూత పెట్టి మగ్గిస్తే ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేగిపోతాయి. చూశారు కదా, కాసేపటికి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి, అలానే పోపు కూడా వేగిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. తక్కువ వేస్తే రవ్వ ఉడకదు, ఎక్కువ వేస్తే ఉప్మా మరి పేస్ట్లా ఉండలు కడుతుంది. కాబట్టి ఎసరు మాత్రం కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీటిని బాగా మరిగించాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు నెమ్మదిగా రవ్వని వేస్తూ కలుపుతూనే ఉండాలి, లేదంటే అక్కడక్కడ ఉండలు కడుతుంది. రవ్వ మొత్తం వేశాక కూడా కాస్త చిక్కబడేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి. ఈ బియ్యం రవ్వ మనకి బయట స్టోర్స్లో అయినా దొరుకుతుంది, లేదా ఇంట్లోనే మీకు నచ్చినన్ని బియ్యంని కడిగి ఎండలో ఎండబెట్టిన తర్వాత మిక్సీలో ఇలా రవ్వలా గ్రైండ్ చేస్తే చాలా ఇన్స్టెంట్గా రవ్వ రెడీ అయిపోతుంది. చూశారు కదా, వాటర్ దాదాపు ఇంకిపోయి రవ్వ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మరో 10 నిమిషాలు ఈ ఉప్మాని ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూసారంటే అస్సలు వాటర్ లేకుండా ఉప్మా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మీకు నచ్చితే 1 స్పూన్ నూనెలో కానీ నెయ్యిలో కానీ వేపిన పల్లీలు, జీడిపప్పుని ఈ స్టెప్ దగ్గర వేసుకొని ఉప్మా అంతా బాగా కలుపుకోవాలి. వీటిని పోపులో వేస్తే ఎసరులో ఉడికి మెత్తగా ఉంటాయి. ఇక్కడ వేశారంటే తినేటప్పుడు చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. అంతా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేశారంటే ఈ టేస్టీ బియ్యం రవ్వ ఉప్మాని ఫుల్గా లాగించేస్తారు. అల్లం ఘాటు, మిర్చి కారం, అక్కడక్కడ కరకరలాడుతూ పల్లీ జీడిపప్పులతో ఈ ఉప్మా ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. వేడివేడిగా ఉండడం వల్ల మీకు టెక్స్చర్ ఇలా కనిపిస్తుంది, కానీ
ఈ ఉప్మా పూర్తిగా చల్లారిన తర్వాత రవ్వ పులిహోరలాగా చాలా పొడి పొడిగా ఉంటుంది. అందుకే ఈ ఉప్మా వేడిగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో చల్లారిన తర్వాత కూడా అంతే బాగుంటుంది. మరి ఈ బియ్యం రవ్వ ఉప్మా ఎలా ఉంది? మీకు నచ్చిందా? అలా అయితే వీడియోని వెంటనే లైక్ చేసి ఫాస్ట్గా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలి కదా. అలానే మరెన్నో రెసిపీస్ కోసం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి. ఇంత మంచి ఉప్మాకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ లేదా పప్పుల పొడి ఉన్నా దానితో సర్వ్ చేశారంటే దీని టేస్ట్ డబుల్ అయిపోతుంది. మ్యాక్సిమం ఈ ఉప్మాని చట్నీతో తినడానికి ట్రై చేయండి. రెసిపీని ట్రై చేసిన వాళ్ళు మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద కమెంట్ చేయండి. మన నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.